ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు. వాక్యమై ఉన్న దైవమా, నీ నామం కంటే నీ వాక్యమును గొప్ప చేసిన దేవుడవు. నీ వాక్యం చేతనే మేము బ్రతుకుతాం గనక ఆ బ్రతికించే మాటల చేత ఈరోజు మమ్మల్ని దర్శించండి. నీ ప్రియులు, నీ బిడ్డలు, నీ ఇశ్రాయేలులతో కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యం ధ్యానం చేస్తుండగా మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించి నేను మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకం, మీ నడిపింపు దయచేయండి. క్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని మేము సరి చేసుకొనుటకు, మేము బ్రతుకుటకు సహాయము దయచేయండి. తండ్రి, నీ దాసుడును నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటున మరుగు చేసుకుని వాడుకొని నాతో కూడా మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 20వ తారీఖు 7వ మాసము 2026వ సంవత్సరము. ఇశ్రాయేలు దేశంలో 6వ తారీఖు నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనము తన ప్రియులు, బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు అందరితో కలిసి ఏకీభవిస్తూ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చదువుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేసి మీరు కూడా ఈ వాక్యంతో ఏకీభవిస్తూ చదువుతూ ఉండండి. 5వ వచనం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 5 నుండి 40 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గోగల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండనట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడాను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపము మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబో దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించాను. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లునో ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లునో మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపబడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేశాను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనెదరు.
మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగి విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మను మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండగా మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మను చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమంది మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగనా, దీని వంటి వార్త వినబడెనా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడ వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనము తీసుకొన యత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించాను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను గనక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించాను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఈ ద్వితీయోపదేశ కాండంలో చదవబడిన లేఖనము తర్వాత మరొక లేఖన భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొలచిన వాడెవడు? భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వలె వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యంగాను ఎంచబడును. చదవబడినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5 నుండి 40 వచనం వరకు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. ఈ రెండు భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని సార్వభౌమత్వం కనపడుతుంది, దేవుని ధర్మశాస్త్రంలోనున్న జ్ఞానం కనబడుతుంది,
నిబంధనకు విధేయత కనపడుతుంది. సృష్టికర్తగా దేవుని మహిమను మనము ఈ 2 లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో మోషే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాలను పాటించమని, అదే ఇశ్రాయేలుకు జ్ఞానమని బోధిస్తున్నాడు. యెషయా గ్రంథములో దేవుడు సమస్త సృష్టికి ప్రభు అని, ఏ జనాంగము ఆయనతో సరితూగదని ప్రకటిస్తూ ఉన్నాడు. కొంచెం లోతుగా మనము కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశము తోరా, దేవుని జ్ఞానానికి ప్రత్యక్షత. అంటే ధర్మశాస్త్రము దేవుని జ్ఞానం యొక్క ప్రత్యక్షత. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో మరి మనం చూసుకున్నట్లయితే ఈ 5వ వచనం నుండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని అని అంటున్నాడు. ఇక్కడ మరి తోరాను కేవలము చట్టముగా, అంటే ఆజ్ఞలను మనం చూస్తున్నాం కదా, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను మనం ఎక్కువగా చూస్తాం. అంటే ఇది కేవలము ఒక చట్టముగా మనము చూడకుండా అది దేవుని యొక్క జ్ఞానానికి ప్రతిబింబంగా చూడాలి. అది అందులో ఆజ్ఞలు ఉన్నాయి, నిజమే, కరెక్టే. కానీ ఆ ఆజ్ఞల్లో దేవుని జ్ఞానం మనకు కనపడుతుంది. ఎందుకు ఇది చేయమన్నాడు, ఎందుకు అది చేయొద్దన్నాడు, ఎందుకు ఇటే వెళ్ళమన్నాడు, ఎందుకు అటు వెళ్ళొద్దన్నాడు, ఎందుకు ఇదే తీసుకురమ్మన్నాడు, ఇదే బలి ఇవ్వమన్నాడు, ఇదే నైవేద్యంగా ఇవ్వమన్నాడు, ఇవన్నీ కూడా అవి మనకు ఆజ్ఞలుగా కనపడతాయి. కానీ అంతర్లీనంగా అందులోని దేవుని జ్ఞానము మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే విధేయత అనేది దేవుని స్వభావాన్ని ప్రపంచానికి తెలియచేసే మార్గం. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలకు లోబడతామో మనము చూపించే విధేయత అది దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. అది మనం ఆయన ప్రజలమని ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మనము వీరు ఎట్టివారు, వీరు ఎవరు, ఇంతటి జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అన్న ప్రశ్న ప్రపంచానికి వస్తుంది. ఆ ప్రశ్న ప్రపంచానికి రావాలి అనంటే ముందు నేను దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలి. ఆ జ్ఞానమునకు నేను లోబడితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చూసి నన్ను లోకము చూస్తున్నప్పుడు నా దేవుడు గొప్పతనం లోకానికి తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఆజ్ఞలను దేవుని జ్ఞానముగా మనం భావించాలి. ఆజ్ఞలను కఠినముగా మనం భావించకూడదు, కానీ అది దేవుని ఆజ్ఞలుగా భావించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని అంటున్నాడు. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని అంటున్నాడు. అంటే వాక్యాన్ని వినేవారుగా కానీ కాక దేవుని వాక్య ప్రకారం చేయువారే ఉండాలి అని అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానం ప్రకారముగా మనం చేస్తే ఆ దేవుని జ్ఞానము మన జీవితంలో కార్యము జరిగించి గొప్ప కార్యాలు చేస్తుంది. అది ప్రపంచము చూస్తూ ఉంది. కాబట్టి మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు మనం చూసుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు కానీ వెలుగు కానీ ఎలాగ వస్తుంది మన జీవితంలో అని అంటే, అది వాక్య ప్రకారముగా మనం జీవిస్తేనే మన జీవితంలో సత్క్రియలు చేయగలుగుతాం, మన జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. అది ప్రపంచం చూస్తూ ఉంటుంది. అది ప్రపంచం చూసి దేవుణ్ణి తెలుసుకుంటుంది. 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తిని కానీ తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని అంటున్నాడు. అంటే ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రము ఎంత శ్రేష్టమైనది, అందులో ఎంత జ్ఞానం ఇమిడి ఉంది, అది నెరవేర్చుటకే వచ్చాడు కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదు అని ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు.
18వ వచనంలో అంటాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరుకు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చాడు. అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞాన ప్రత్యక్షత మనం పొందుకున్నట్లయితే అది మనలో నుండి సత్క్రియలను బయటకు తీస్తుంది, మనలో నుండి వెలుగును బయటకు ప్రసరింపచేస్తుంది. ప్రపంచం అది చూసి ఇదిగో ఈయన యేసు ప్రభు యొక్క ఆరాధికుడు, సేవకుడు, దేవుని బిడ్డ అని లోకము గుర్తిస్తుంది. రెండవది, దేవుడు సాటిలేని సృష్టికర్త. దేవుడు సాటిలేని సృష్టికర్త. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జానుతో ఆకాశములను కొలచూచిన వాడెవడు, భూమిలోనున్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను. చూడండి ఎన్ని ప్రశ్నలు. సముద్ర జలాలను ఎవరు కొలిచారని, పర్వతాలను ఎవరు తూచారని, దేవునికి ఎవరు సలహా ఇచ్చారు మంత్రిగా? ఎవ్వరు అవసరం లేదు. ఆయన సృష్టికర్త. ఆయనతో సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఆయనతో పోటీ పడగల వారు ఎవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. కాబట్టి మరి అనంత జ్ఞానమును ప్రకటించే వాక్యము ఆ దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరి సలహాల మీద ఆధారపడడు. మనము దేవుని సలహాల మీద, దేవుని ఆలోచనల మీద ఆధారపడాలి. కానీ దేవుడు ఎవరి ఆలోచనలు, సలహాల మీద ఆధారపడాల్సిన పని లేదు. పౌలు రోమీలకు రాస్తూ 11వ అధ్యాయము 33 నుండి 36 వచనాల్లో ఈ రకంగా తెలియచేస్తా ఉన్నాడు. పౌలు రోమీలకు రాస్తూ 11వ అధ్యాయము 33 నుండి, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని అంటున్నాడు. అలాగనే పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 16-17 వచనాలు, కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 16-17 వచనాలు, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు సాటిలేని సృష్టికర్త. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నిటినీ ఆయనే సృజించాడు. ఉన్నవి కానీ లేనివి కానీ, కనబడేవి కానీ కనబడనివి కానీ అన్నిటినీ కూడా ఆకాశమందు భూమి యందు అన్నీ ఆయనే సృజించాడు. ఆయన సాటిలేని సృష్టికర్త. ఆ సాటిలేని సృష్టికర్తకి మనము బిడ్డలమై ఉన్నాం, కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం, సేవకులమై ఉన్నాం, ఆరాధికులమై ఉన్నాం. ఆయన మనం గణపరచాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. మూడో విషయం ఏమిటంటే, విగ్రహారాధనకు వ్యతిరేకమైనటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. ద్వితీయోపదేశ కాండంలో ఏ రూపమును చేసుకొని విగ్రహాన్ని ఆరాధించవద్దు అని అంటున్నాడు. మరి భూమి మీద కనబడే జంతువులు కానీ, నీళ్ళలో ఉండే జంతువులు కానీ, చేపలు కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోవద్దు అంటున్నాడు. దేవుడు అదృశ్యుడు. ఆయనను ఏ రూపములో కూడా పరిమితం చేయలేం, ఆయన లిమిట్ చేయలేం, ఏ రూపంలోనూ కూడా ఆయన్ని పరిమితం చేయలేం. అందువలన విగ్రహారాధన దేవుని నిబంధనకు విరుద్ధమైనది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. అది చాలా ప్రమాదకరమైన విషయం. గతించిన రోజుల్లో మనము చాలా విషయాలు చూసుకున్నాం. మిద్యానీయులు ఎలాగున విగ్రహారాధనకు ప్రేరేపిస్తారు, ఎలాగున వ్యభిచారానికి ప్రేరేపించారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 నుండి 29వ వచనంలో కూడా మరి విగ్రహాలకి దూరంగా ఉండమని, మరి దేవుడు మనుష్యుల చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడని,
ఆ రూపాలలో నివసించడని మరి చాలా స్పష్టంగా హెచ్చరిస్తాడు. కాబట్టి ఆ విగ్రహారాధనకి వ్యతిరేకమైనటువంటి పిలుపు పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ అంశం, మొదటి అంశము దేవుని ధర్మశాస్త్రము, దేవుని జ్ఞానానికి అది ప్రత్యక్షతగా ఉంది. రెండవది దేవుడు సాటిలేని సృష్టికర్త, ఆయనకు మనం ఆరాధికులంగా ఉన్నాం, సేవకులంగా ఉన్నాం. మూడవది విగ్రహారాధనకు వ్యతిరేకమైనటువంటి పిలుపిస్తున్నాడు. ఈనాడు మనము చెక్కబడినటువంటి పోతపోయబడినటువంటి ఏ విగ్రహాన్ని కూడా మొక్కట్లేదు, ఆరాధన చేయట్లేదు. కానీ మన హృదయములో కొన్ని విగ్రహాలను పెట్టుకుంటున్నాం, వాటికి దూరంగా దేవుడు ఉండమని సెలవిస్తున్నాడు. ఇప్పుడు 4వది, 3వదేమో విగ్రహారాధనకి దూరంగా ఉండమన్నాడు. 4వది మనకు సమీపముగా ఉండే దేవుడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. మనం ఎప్పుడైతే విగ్రహాలకు దూరముగా ఉంటామో దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదువుకున్న లేఖన భాగంలో 7వ వచనంలో, ఏలైనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎంతో అద్భుతకరమైన మాట. ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు, మన దేవుడు ఉన్నట్టు ఎవ్వరికి లేడు, కేవలం మనకు మాత్రమే ఉన్నాడు. దేవుని మహిమ అనంతమైనదే అయినప్పటికీ ఆయన తన నిబంధన ప్రజలకు సమీపంగా ఉంటాడు. ఈ సృష్టి పట్టజాలనటువంటి వాడు దేవుడు, మన దేవుడు. కానీ మనకు సమీపంగా, మన హృదయాలకి సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే పౌలు హెబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయం 16వ వచనంలో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే మన దేవుడు మనం చేరేంత సమీపంగా ఉన్నాడు, మనము కలుసుకునేంత సమీపంగా ఉన్నాడు, మనతో మాట్లాడేంత సమీపంగా ఉన్నాడు, మన ప్రార్థన వినేంత సమీపంగా ఉన్నాడు. ఆయన్ని చేరేంత సమీపంలోనే ఆయన ఉన్నాడు, దూరముగా లేడు. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము సదాకాలము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. 4 విషయాలు నేర్చుకున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ధర్మశాస్త్రము దేవుని జ్ఞానానికి ప్రత్యక్షత. రెండవది దేవుడు సాటిలేని సృష్టికర్త. మూడవది విగ్రహారాధనకి దూరంగా ఉండమన్న పిలుపు. 4వది మనకు సమీపంగా ఉండే దేవుడు. 5వది పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ. పశ్చాత్తాపము నుండి మనము పునరుద్ధరించబడతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, మీరు ఎక్కడికో వెళ్ళిపోయి, ఎక్కడో చెడిపోయి, ఎక్కడో విగ్రహారాధనలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, దేవునికి దూరంగా వెళ్ళిపోతే, అక్కడ మీరు మారు మనసు పొందుకొని అక్కడ నుండి మీరు దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. పశ్చాత్తాపడిన ప్రతిసారి దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు, మనల్ని ఓదారుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నిన్నటి దినం ఆదివారం ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేల్ని ఓదార్చుడి ఓదార్చుడి, చెర నుండి విడిపించబడిన తర్వాత ఓదార్చుడి ఓదార్చుడి అని ప్రవక్తకు చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను పాపం నుండి విడుదల పొందుకున్నప్పుడు, పశ్చాత్తాపడి విడుదల పొందుకుంటే, ఆయన వైపు తిరిగితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆపదలో ఉన్నప్పుడు దేవుని వెతికి తిరిగి వస్తే ఆయన కనికరంతో స్వీకరిస్తాడని మోషే చెప్తున్నాడు. ఇది తెషువా అంటారు హెబ్రీలో, దేవుని వైపు తిరిగి రావడం. నూతన నిబంధనలో మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు, తిరిగి వచ్చిన కుమారుడు ఉపమానం మనం చూస్తూ ఉన్నాం. అతను ఎలా తప్పిపోయాడు, ఎలా పశ్చాత్తాపడ్డాడు, ఎలా తిరిగి వచ్చాడు, తండ్రి తన కుమారుని ఎలా స్వీకరించాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, పనివారికి ఆజ్ఞాపించాడు, స్నానం చేయించమని, ప్రశస్త వస్త్రము తొడిగించమని, ఉంగరం పెట్టమని, పశువును వధించమని, విందు చేయమని. ఎంత కనికరం కలిగిన దేవుడు! తప్పు చేశాడు అని చెప్పి వెళ్ళిపోయినందుకు కుమారుడు వస్తే శిక్షించలేదు, కానీ ప్రేమతో స్వీకరించాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనంలో, మారు మనసు నొంది తిరుగుడి, యేసుక్రీస్తు వైపు మారు మనసు పొంది తిరుగుడి అని అంటున్నాడు. 5 విషయాలు మనం చూసుకున్నాం. 6వ విషయము, దేవుడు ఒక్కడే. దేవుడు
ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనంలో, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని అంటున్నాడు. యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడని, అంటే ఒక్కడే దేవుడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా 2వ అధ్యాయం 5వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి పాత నిబంధనలో చూసినా క్రొత్త నిబంధనలో చూసినా మనకు సారం ఒకటే, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేనే లేడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి 6 విషయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరలా జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రం త్వర దేవుని జ్ఞానానికి ప్రత్యక్షత. దేవుడు సాటి లేని సృష్టికర్త, ఆయనకు మనము సేవకులముగా ఆరాధికులముగా ఉన్నాం. 3వది విగ్రహారాధనకు వ్యతిరేకమైనటువంటి పిలుపు, విగ్రహారాలకి దూరంగా పోవాలి. దేవుడు 4వ విషయము ఆయన సమీపంగా ఉండే దేవుడు. 5వది పశ్చాత్తాపము నుండి పునరుద్ధరించబడుట. 6వది దేవుడు ఒక్కడే. కాబట్టి ఈరోజు దేవుడే ఏకైక సర్వాధికారి, ఆయన సార్వభౌమత్వాన్ని మనము అంగీకరించాలి. ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి మనం విధేయత చూపించాలి. ఆయన సార్వభౌమత్వానికి మనము విశ్వాసులముగా ఉండాలి. విధేయత చూపించాలి, విశ్వాసులుగా ఉండాలి. ధర్మశాస్త్రమునకు విధేయత చూపించాలి, ధర్మశాస్త్రమును విశ్వసించాలి. అలాగనే ఆయన ఏకైక దేవుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఆ దేవునికి మనం విధేయత చూపించాలి, విశ్వాసంతో జీవించాలి. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత, ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించడం, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి రావడం, అలాగనే మారుమనసు పొందుకొని పశ్చాత్తాపంతో తిరిగి దేవుడు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆయనతో సాన్నిధ్యం చేయడం. ఇవి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని జ్ఞానాన్ని విశ్వసించాలి, దేవుని సార్వభౌమత్వమునకు విధేయత చూపించాలి. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.